పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఏ. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, పెదకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేసిన శాసనసభ్యులందరికీ, ప్రతి కార్యకర్తకు, నాయకులకు తొలుతగా శ్రీధర్ అభినందనలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజల నుండి విశేష స్పందన లభించిందన్న శ్రీధర్, కూటమి ప్రభుత్వం హామీల్లో పింఛన్ల పెంపు కార్యక్రమం వెంటనే చేపట్టినట్లు, గత ప్రభుత్వం 5 ఏళ్లలో పింఛన్లు దఫాలు వారీగా పెంచిందని, కూటమి ప్రభుత్వం వెంటనే పెంచి పేదలను ఆదుకున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలన్నీ తప్పక అమలు చేస్తుందన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి అంశాలను ఆయన వివరించారు. దీపావళి నుండి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల కార్యక్రమం ప్రారంభించడానికి సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందని, రాష్ట్రాన్ని మరలా ప్రగతి పథంలోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్.